వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. గాన గాంధర్యుడు ఘంటసాల వర్ధంతిని కర్నూలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో జరిపారు. కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఘంటసాల విగ్రహానికి ఘంటసాల అభిమానులు నివాళులర్పించారు. ఘంటసాలకు మరణం లేదని, పాటల రూపంలో జీవించే ఉన్నారని ఘంటసాల గాన కళా సమితి సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఘంటసాల పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందని డాక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పూర్వ కలెక్టర్ రామ్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. సమర్పిస్తున్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు పూలమాల వేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సెలబ్రేషన్ చేస్తున్నాము. ఇది 50వ వర్ధంతి సెలబ్రేషన్స్. 1974లో ఆయన చనిపోవడం జరిగింది. 50 ఏళ్ళైనా కూడా అమరగాయకుడు ఘంటసాల గారిని స్మరించుకుంటున్నాము. గత 20 సంవత్సరాలుగా మనం ఘంటసాల సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్, తర్వాత వర్ధంతి కూడా మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రామ్ శంకర్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సారు 15 ఏళ్ల కిందట ఈ విగ్రహం మనం డొనేట్ చేయడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచి కూడా ఒక గత 20 సంవత్సరాలకు కూడా మనము ఈ సెలబ్రేషన్స్ నిర్వహించడం. ఆయన అమరగాయకుడు. ఆయన వలన సంగీతంతో, సాహిత్యంతో కూడిన సంగీతము ఆయన అందించాడు. ఇప్పుడు కూడా ఘంటసాల ఈవెన్ యంగర్ పీపుల్లో కూడా ఆయన బతుకుంటాడు, ఇంకా కూడా ఉంటాడు. ఆయన దైవాంశ సంపుతుడు. ఈ సందర్భంగా ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గానకళ సమితి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతూ ముందు కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఈ ఘంటసాల సంగీత విభావరి కూడా త్వరలో కూడా మనము కర్నూలులో కూడా నిర్వహిస్తామని మరొకసారి ఘంటసాల గారిని తలుచుకుంటూ